ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమాని? నా లైఫ్ టైం, నా ఊహ తెలిసిన కానీ నేను చిరంజీవి గారికి వీరాభిమాని. నా 3వ ఏట ఎప్పుడో నేను ఫస్ట్ చూసిన సినిమా స్టేట్ రౌడీ అండి. మేము ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి గారి సినిమా వస్తుందంటే చిరంజీవి గారు ఇలా గోడ బద్దలు పట్టుగానే మేము చొక్కాలు చిరిగేలా ఎగురుతాం. చిరంజీవి గారు అంటే ఒక పెద్దన్న లెక్క అండి మాకు, మా గాడ్. ప్రత్యేకించి చెప్పాలంటే కోవిడ్ టైంలో అండి, ఎవరు బయటికి రాని పరిస్థితులు. అలాంటి టైంలో ఎవరికైనా రక్తం అవసరం అయితే ఏమవుద్ది అనే ఉద్దేశం నాలో ప్రారంభమయ్యి నేను ఒక్కటే స్టార్ట్ చేసిన ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా 19 బ్లడ్ క్యాంప్స్ చేశానండి, ఓన్లీ కోవిడ్ 2 monthsలో. శ్వాస అంతగా ఇబ్బంది పడుతుంటే మేము తీసుకెళ్లి ఆక్సిజన్ ఇచ్చిన రోజు సంతృప్తి అంత ఎంత కాదండి. నిజంగా ఆయన అభిమానం అయినందుకు, ఆయన చూస్తున్న ఆ భాగ్యం కలిగినందుకు చాలండి ఈ జన్మకి మాకు. హీరో అంటే దానికి నిర్వచనం మెగాస్టార్ చిరంజీవి గారండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ఫ్యాన్ అంటే ఆ హీరోల పుట్టినరోజులకు లేదంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంబరాలు చేసి వదిలేయడం కాదు, వాళ్ళ పేర్ల మీద సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేయడం అని అంటున్నారు మనతో ఉన్న ఏడిద బాబీ గారు. ఆయన చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఆయనతో మాట్లాడదాం, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తోంది, వారోత్సవాలు అంటున్నారు. ఈ వారోత్సవాల ప్రత్యేకతలు ఏంటి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మేడం. సో బాబీ గారు, ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమాని? మీరు ఏపీ రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి అని అంటున్నారు. ఎప్పటి నుంచి అంటే నేను అది చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలండి. మా నాన్నగారు 1981-82 ప్రాంతం నుంచి చిరంజీవి గారి అభిమాన సంఘాలు స్టార్ట్ చేశారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. ఆ రోజుల్లోనే రాష్ట్రంలోనే బెస్ట్ ఫ్యాన్గా ఆయన మంచి యాక్టివిటీస్ చేసేవారు. 85లోని, 86లోని, 87లోని. నేను 86లో పుట్టాక నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంట్లో అంటే పండగ అంటే చిరంజీవి గారి బర్త్డే అండి. నాకు తెలియదు ఊహ, అలా పాకుతా ఉండేటప్పుడు ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే. అప్పటి నుంచి అలాగ నేను కూడా అభిమానిగా మారి తరతరం అలా చేసుకుంటూ వస్తున్నానండి కార్యక్రమాలు. అప్పటి నుంచి నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను చిరంజీవి గారి అభిమాని. నా 3వ ఏట ఎప్పుడో నేను ఫస్ట్ చూసిన సినిమా స్టేట్ రౌడీ అండి. మా నాన్నగారు అప్పటి నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎత్తుకుని తీసుకెళ్ళి, ఈ చిరంజీవి గారు ఏ డ్రెస్ వేసుకుని ఆ సినిమాలో ఉంటారో ఆ మెయిన్ డ్రెస్ కుట్టించి నన్ను స్పెషల్ గా రాజమండ్రిలో అందరూ స్పెషల్ గా చూసేవారండి అప్పుడు. ఏ సినిమా అయితే ఆ సినిమా, అప్పుడు కొండవీడి దొంగ అంటే ఆ టైప్ స్టైల్లో, కొత్త సింహం అంటే ఆ స్టైల్లో అలాగా డ్రెస్ కుట్టించి మంచి డ్రెస్ ఓపెనింగ్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళేవారండి మా ఫాదర్ చిన్నప్పుడు. అప్పటి నుంచి నా అభిమానం ఇంకా నా లైఫ్ టైం, నా ఊహ తెలిసిన కానీ నేను చిరంజీవి గారికి వీరాభిమాని. అంటే మీ బ్లడ్ లోనే ఉందన్నమాట ఈ చిరంజీవి గారి మీద అభిమానం. ఆల్మోస్ట్ 43-44 years నుంచి మేము చిరంజీవి గారికి ఆ కరుడు కట్టిన అభిమానం అండి. నేనే కాదు, మా ఇంట్లో వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫ్యామిలీ అందరూ ఇంకా అంటే చిరంజీవి గారు అంటే ఒక పెద్దన్న లెక్క అండి మాకు, మా గాడ్. మా ఇంటి విలవెలుపు చిరంజీవి గారే అని చెప్పచ్చు. అంత అభిమానం అండి మాకు. మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. నేను ఆల్రెడీ 3 years నుంచి రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నానండి. ప్రత్యేకించి చెప్పాలంటే కోవిడ్ టైంలో అండి, కోవిడ్ టైంలో ఎవరు బయటికి రాని పరిస్థితులు, చాలా దారుణమైన పరిస్థితులు మీరు అందరూ ఫేస్ చేసిందే. ఆ టైంలో నేను వెళ్ళి బ్లడ్ ఇద్దామని నాకు అనిపించిందండి. ఆ రోజు వెళ్ళి నేను జనరల్గానే ఇచ్చాను, నాకేం థాట్ లేదు, ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో లేకుండా నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. ఆ రోజు ఎవరికి అవసరం అంటే గబగబా వెళ్ళి నేను రెగ్యులర్గా మేము ఆ పని చేస్తూ ఉంటాం. కోవిడ్ అయినా సరే నేను జాగ్రత్తగా వెళ్ళి బ్లడ్ ఇచ్చానండి. నాకు అనిపించింది ఈ సిచ్యువేషన్లో బ్లడ్ ఇచ్చే వాళ్ళు దొరకరండి కోవిడ్ టైంలో. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరిని బయటికి పంపించే పరిస్థితి లేదు. మార్నింగ్ కేవలం 2 hours మాత్రమే బయటికి పంపించే పరిస్థితి ఉంది. అలాంటి టైంలో ఎవరికైనా రక్తం అవసరం అయితే ఏమవుద్ది అనే ఉద్దేశం నాలో ప్రారంభమయ్యి నేను
నేను ఒక్కటే స్టార్ట్ చేసిన ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా 19 బ్లడ్ క్యాంప్స్ చేశానండి ఓన్లీ కోవిడ్ 2 monthsలో. ఓకే, స్టార్ట్ చేసిందే మీరనమాట అక్కడ. నేను నేను మామూలుగా వెళ్ళి ఎవరికి అవసరం అంటే సరే వెళ్ళిచ్చేద్దాం మనకి అని అనుకున్న దాన్ని జూన్ వచ్చేటప్పటికి 19 బ్లడ్ క్యాంప్స్ చేసి ఆల్మోస్ట్ 524 మెంబర్స్ చేత అప్పుడు బ్లడ్ డొనేషన్ చేయించి మొత్తం అప్పుడు రికార్డ్ క్రియేట్ చేసామండి రాజమండ్రిలో. అది చిరంజీవి గారు కూడా చాలా సంతోషపడి మమ్మల్ని అప్రిషియేట్ చేశారండి. నేను చేసిన కార్యక్రమాల్లో ది బెస్ట్ ప్రోగ్రామ్ అది అని చెప్పచ్చండి. ఓకే, ఇంత అభిమానం కదా మీరు. ఎన్నిసార్లు కలిసారు చిరంజీవి గారిని? అంటే మా ఫాదర్ ఉండడం వల్ల నేను చాలాసార్లు కలిసానండి. అదృష్ట భాగ్యం మా నాన్నగారి వల్ల నాకు కలిగిందండి నిజంగా. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ టైం అన్నయ్య సినిమా తర్వాత నేను కలిసానండి. అన్నయ్య సినిమా రిలీజ్ అయ్యి మురుగరాజ్ రిలీజ్ ముందు నేను ఫస్ట్ టైం ఆయన చూశాను, ఆయన కలిశాను. తర్వాత కంటిన్యూస్గా ఇప్పటికి చాలా సందర్భాల్లో కలిసానండి. అదృష్ట భాగ్యం నాకు దక్కింది. చెప్పాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో మాకు మా వైఫ్, నాకు ఆల్రెడీ 2 అబ్బాయిలండి. ఒక అబ్బాయి కాకుండా రెండో అబ్బాయి 9th month ఉన్నప్పుడు మాకు మారేడుమిల్లిలో ఆచార్య షూటింగ్ జరుగుతుందండి. లక్కీగా ఆ రోజు చిరంజీవి గారిని కలిసే భాగ్యం మాకు కలిగింది. ఆ రోజు 9th monthలో మా వైఫ్ని అద్భుతంగా ట్రీట్ చేశారండి. ఆయన గొప్ప హ్యూమన్ బీయింగ్ అండి చిరంజీవి గారు, అద్భుతంగా ట్రీట్ చేశారు. అలాగా మా బాబు పుట్టాక అప్పుడు చెప్పారు, బాబు మంచి స్థితికి వెళ్తాడు, బాబు కొడుకు పుట్టబోతున్నాడని చెప్పారు ఆ రోజు ఆయన మాకు. ఆయన అన్నట్టే కొడుకు పుట్టారండి. కోవిడ్లో 2nd wave కొడుకు పుట్టారండి. పుట్టగానే ఆయన తెలియజేయగానే ఆయన వెంటనే అప్రిషియేట్ చేస్తా వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారండి. రిలీజ్ చేశారు. తదనంతరం ఆయన అంతా మేము ఆయనకి మా దైవం ఆయన అంతలాగా మమ్మల్ని అంటే భక్తుడిని దీవించినట్టు అనిపించి మేము మా అబ్బాయికి రెండో అబ్బాయికి చిరంజీవి అనే పేరు నామకరణం చేయడం. అదొకటి మా లైఫ్ లో మెమరబుల్ థింగ్ అండి. ఆచార్య షూటింగ్ లో ఆ ఎపిసోడ్ అంతా కూడా మా అబ్బాయి పుట్టడం కానీ, మా అబ్బాయి 9th monthలో వెళ్ళడం కానీ, ఆయన అప్రిషియేట్ చేయడం కానీ, మా అబ్బాయి చిరంజీవి, మా ఇంట్లో రోజు చిరంజీవి తిరుగుతూనే ఉంటాడు. చిరంజీవి దాకా హైదరాబాద్ రాకలేదు, మా ఇంట్లోనే ఒక చిన్న చిరంజీవి ఉన్నాయండి. చిరంజీవి గారికి మీ బాబుని ఇంకా అంటే ఊహ తెలియక ముందు చూపించకూడదని ఇప్పుడు జస్ట్ 4కి ఎంటర్ అయ్యాడు. వెరీ సూన్ ఆయన్ని తీసుకెళ్లి సార్ ఇగోండి సార్ మా చిరంజీవి, మా ఇంట్లో చిరంజీవి అని చెప్పి ఆయన చూపించాలని నాకు కోరికండి. అతను కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ బాబు. నాకు అంటే చిరంజీవి గారు ప్రేమ అంతా ఆయనలో చూసుకుంటూ ఉంటానండి. ఇంట్లో రోజు చిరంజీవి గారిని చూసుకుంటూ ఉంటాను. మీలా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. ఆయనకు ప్రపంచ దేశాలలో కూడా ఆయనను పిలిచే అవార్డులు రివార్డులు ఇస్తూ ఉన్నారు. సో అట్లాంటిది ప్రతి ఒక్కరి ఇప్పుడు ఎంతమంది అభిమానులతో మాట్లాడినా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, మాతో మాట్లాడతారు, మమ్మల్ని కలుస్తారు, మేము కలిసాము అని. సో ఇంతమంది అభిమానులు ఒక్కొక్కరికి అట్లా టైం ఇవ్వడం నిజంగా గ్రేట్ థింగ్ కదా చిరంజీవి. అది నా ఉద్దేశ ప్రకారం నేను ఆయన అభిమానిగా మాట్లాడలేదండి. అది ఆయన సినిమా ఒక ఫిల్మ్ కథానాయకుడు, ఒక హీరో అంటే దానికి నిర్వచనం మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఎందుకంటే అట్లాంటి హీరోని నేను మళ్ళీ చూడమండి ఖచ్చితంగా. ఎందుకంటే అభిమానుల పట్ల చూపించే ఆయన ప్రేమ అంతా ఇంత కాదండి. అభిమానులు కలిసే విధానం ఇప్పటికి కూడా ఆయన అభిమానులు వచ్చారు న్యూ ఇయర్కి కానీ, ఆగస్టు 22 ఆయన బర్త్డేకి కానీ అభిమానులు వచ్చారు, బయటంతా ఉన్నారంటే ఓపిక్గా, ఇప్పుడు అవసరం లేదండి ఆయనకి, ఆయన ఓపిక్గా నుంచుని అందరినీ కలిసి అందరితో ప్రేమగా మాట్లాడి పంపించే గొప్ప వ్యక్తి చిరంజీవి గారు అండి. నిజంగా నేను ఆయన అభిమానిగా అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేదు. నిజంగా చాలా మంది నేను చూశానండి, అలాంటి హీరో మళ్ళీ పుట్టరండి. ఒకే ఒకటి చిరంజీవి మాత్రమే. అది మెగాస్టార్, అద్భుతం అండి. ఆయన ఒక అద్భుతం, చిరంజీవి గారు అంటే ఒక అద్భుతం. అది కలారా నిజంగా ఆయన అభిమానం అయినందుకు, ఆయన చూస్తున్న ఆ భాగ్యం కలిగినందుకు చాలండి ఈ జన్మకి మాకు, అట్లా చెప్పచ్చండి ఖచ్చితంగా. ఇప్పుడు వారోత్సవాలు చేస్తూ ఉన్నారుగా చిరంజీవి బర్త్డేకి, ఏంటి స్పెషల్ వారోత్సవాలది? అంటే రెగ్యులర్గా మన చిరంజీవి గారి బర్త్డే భారతదేశంలోనే కాదని ప్రపంచంలో ఏ హీరోకి జరగని విధంగా ఎప్పుడు జరుగుద్ది అండి. ఎందుకంటే సినిమా హీరోలు, మీరు ఫస్ట్ ఒక మాట చెప్పారు ఏంటి, సినిమా హీరోలు, సినిమా అభిమానులు అంటే కేవలం థియేటర్కి, పాలాభిషేకాలకి, పూలాభిషేకాలకే పరిమితం అవుతారు. అలాంటి ఉన్న అభిమానుల్ని సమాజం వైపు నడిపించిన గొప్ప నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక రక్తదానం వైపు, నేత్రదానం వైపు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి పేరిట కొన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారి పేరుతో జరుగుతున్నాయండి. చిరంజీవి గారి బర్త్డే అంటే వెరీ వెరీ స్పెషల్. పబ్లిక్లో కూడా చిరంజీవి గారి బర్త్డే రాబోతుందంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తారు. కేవలం మేము ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి గారి సినిమా వస్తుందంటే చిరంజీవి గారి ఇలా గోడ బదులు పట్టుగానే మేము చొక్కాలు చిరిగేలా ఎగురుతాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా ఎంజాయ్మెంట్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మా ఎనర్జీని అంతా మేము చిరంజీవి గారు చెప్పినట్టు మేము అంతా తీసుకెళ్తూ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారి బర్త్డే ఘనంగా మేము చేస్తూ ఉంటాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ రాజమండ్రిలో మేము చెప్పాలంటే ఆగస్ట్ 3 నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇంచుమించు. అంటే రెగ్యులర్గా
మాకు ఇన్స్ట్రక్షన్స్ మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి బర్త్డేకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మొక్కల నాటి కార్యక్రమాలు, ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ సింగింగ్ ప్రోగ్రామ్స్, ఇలా మొత్తం షెడ్యూల్ ఉందండి. బట్ అంతకు మించి రాజమండ్రిలోనే మేము ఇంచుమించు 4-5 రక్తదాన శిబిరాలు ప్లాన్ చేస్తున్నామండి. ఇంచుమించు ఆగస్టు 1 1-2 ప్రాంతం నుంచే 22 వరకు కూడా ఘనంగా జరుగుతాయి. ఇంచుమించు 5 బ్లడ్ క్యాంప్స్, 4-5 బ్లడ్ క్యాంప్స్ జరుగుతాయి, మొక్కల నాటి కార్యక్రమాలు జరుగుతాయి, పూజా కార్యక్రమాలు అవుతాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అదిగాక ఈ ఆగస్టు 22న స్టాలిన్ చిరంజీవి గారిది రిలీజ్ అవ్వబోతుంది. దానికి సంబంధించి ఆ సెలబ్రేషన్స్, ఆ సినిమా ఆయన పుట్టినరోజు రాబోతుందనగా అందరూ ఉత్సాహాన్ని, ఆకాశాన్ని అంటే విధంగా అందరూ సెలబ్రేషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడు ప్లాన్ చేస్తాం, ఈ ఇయర్ కూడా చాలా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నామండి ఈ సంవత్సరం కూడా బాగా చేయడానికి. ఓకే, ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు ఇప్పుడు చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి కదా, ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు కదా. అవునండి. సో ఈ సెలబ్రేషన్స్లో ఇప్పుడు మీది ఒక యూనియన్ ఉంది కదా, అసోసియేషన్ ఉంది, ఎంతమంది ఉంటారు అసలు? మీరు ప్రధాన కార్యదర్శి వరకు రావడం అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎట్లా రావడం జరిగింది అక్కడి వరకు? అంటే నేను చెప్పేది ఏంటంటే అభిమానం అనే దానికి లిమిట్స్ లేవండి, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కానీ నా ఉద్దేశ ప్రకారం అభిమాని అనే దానికి నిర్వచనం ఏంటంటే ఆయన ఆలోచన విధానాలని, ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఆయన లక్ష్యం ఏంటో, ఆయన ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన అభిమాని నేను భావిస్తానండి. అభిమానం అనేది దానికి కొలమానాలు లేవు. ఒకళ్ళు సినిమా వరకు చూసి అభిమానించవచ్చు, ఒకళ్ళు ఆ రోజు వరకు ఎంజాయ్ చేయొచ్చు, చిరంజీవి గారి బర్త్డే వస్తే ఫ్రెండ్స్ అందరిని పిలిచి కేక్ కటింగ్ చేయొచ్చు, అంతవరకు అభిమానిస్తారు. కానీ మేము ఏంటంటే ఆయన ఆశయ సాధన ఏదైతే ఆయన కోరుకున్నాడో, రక్తం లేక ఎవరు చనిపోకూడదు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంకులు, మొన్న కోవిడ్ టైంలో ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో మేము ఎవరికైనా ఒక 6 నెలల పిల్ల పాపం శ్వాస అంతగా ఇబ్బంది పడుతుంటే మేము తీసుకెళ్లి ఆక్సిజన్ ఇచ్చిన రోజు సంతృప్తి అంత కాదండి. ఇలా ఆశయ సాధన ఏదైతే చిరంజీవి గారు ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లే అభిమానులు చాలా తక్కువగా అరుదుగా ఉంటారండి. అలాంటి అవకాశం నాకు కలిగింది కాబట్టి నేను ఇంతవరకు ప్రధాన కార్యదర్శి వరకు నేను రావడం జరిగింది. ఓకే, పోటీ ఉంటుందా అందులో? జనరల్గా ఎక్కడైనా ఉంటుంది కదండి, ఎక్కడైనా వర్క్ పోటీ అనండి. పని విషయంలో కాంపిటీషన్ తప్ప ఎంత బాగా చేయగలిగాం అనే దాని మీద ఉంటుంది తప్ప దాని ఏదైతే వర్క్ని అవుట్పుట్ ఎలా ఇవ్వగలిగాం అనేది ఎక్కడ ఉన్నా ఏ ప్రొఫెషన్ అయినా అది ఉంటుందండి. కరెక్ట్. ఓకే, జనసేన పార్టీలో ఎప్పుడు చేరారు? నేను జనసేన పార్టీ అంటే మా శ్వాస అన్నీ వీళ్ళే అండి, వీళ్ళ ఫ్యామిలీయే. ప్రజారాజ్యంలో నేను అప్పుడు ఎంబీఏ చదువుతున్నానండి, కరెక్ట్గా డిగ్రీ ఎంబీఏ ప్రాంతంలో ప్రజారాజ్యంలో చిన్న తనంలో తిరగడం జరిగింది. జనసేన కొంచెం నేను యాక్టివ్గానే ఉన్నాను. జనసేన ఆయన నవ్వోటల్లో మీటింగ్ పెట్టినప్పుడే మా ఊర్లో మేము ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి అక్కడ జనాలందరినీ ఉత్సాహపరచడం జరిగింది. తదనంతరం ప్రతి ఎలక్షన్స్కి అంటే నా ధోరణి ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా చేయాలనేది నా ఆలోచన అండి, ఏ కార్యక్రమం అయినా. అందుకని 2014 ఎలక్షన్స్లో ఫ్లాష్ మాప్స్ అని రాజమండ్రి చుట్టుపక్కల ఫ్లాష్ మాప్స్ నిర్వహించామండి. జనసేన సాంగ్స్ని బేస్ చేసుకుని భారతమాతను పెట్టి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ 2014లో ఒక డిఫరెంట్ క్యాంపెయినింగ్ చేసామండి. మధ్యలో కార్యక్రమాలు ఇంటింటికి జనసేన అంటూ తిరుగుతూనే ఉన్నాం. 19లో వచ్చేసి జాగో అనే ప్రోగ్రామ్ తీసుకున్నానండి. ఏదైనా డిజైన్ చేయడం నాకు ఇష్టం అండి, డిఫరెంట్గా చేయాలని, అందరిలా కాకుండా. 2019లో జాగో అనే ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రాము ఆ ప్రాంతంలో డిఫరెంట్గా మేమందరూ డ్రెస్ కోట్ వేసుకుని ఒక 50-100 మంది గ్యాదర్ అయ్యి ప్రతి ఏరియాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పాట రూపంలో డిఫరెంట్ డైలాగ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అండి 2019లో. మొన్న 2024లో ఇంకో ప్రోగ్రామ్ వాయిస్ ఫర్ నేషన్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నామండి. ప్రత్యేకించి మా జిల్లాలో ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రత్యేకించి ప్రతి వాడ పల్లె ప్రతి ఏరియాలో ఎంత ఎండ ఉన్నా సరే మేము అందరం కలిపి ఒక 100 మంది టీము అందరూ డ్రెస్ కోడ్ వేసుకుని ఆయన సిద్ధాంతాలు, ఆయన వస్తే ఏం జరుగుద్ది అనే దాన్ని ప్రత్యేకించి ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిఠాపురంతో పాటు రాజమండ్రి ఆ చుట్టుపక్కలంతా కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఆల్మోస్ట్ చాలా వరకు నియోజకవర్గాల్లో మేము వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి ఊరు వాడ తిరిగి క్యాంపెయిన్ చేసి డిఫరెంట్గా ఎప్పుడు ఆయన చిరంజీవి గారి తమ్ముడిగా మా నాయకుడిగా ఎప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉండి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో మా అందరి జీవిత జయం ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చూడాలనేది మా కోరిక. చెప్పాలంటే ఆ రోజు అది చూసిన తర్వాత మేము మరణించినా మాకు ఇబ్బంది లేదండి, అంత బలమైన కోరిక మా అందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలనేది. ఏం చేస్తుంటారు బాబీ గారు మీరు? అంటే ఈ అసోసియేషన్లు ఇవన్నీ ఉంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, ఎక్కడి నుంచి సంపాదిస్తారు? ఎప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు? ఫస్ట్ నేను నా ఎడ్యుకేషన్ అవగానే నేను ఎంబీఏ చేశానండి. ఎంఫిల్ వెళ్తున్న టైంలో నేను లెక్చర్గా జేఎన్టీయూ కాకినాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 5 సంవత్సరాలు చేశానండి.
అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉండేవాడిని. కానీ నాకు ఇది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చిరంజీవి గారు మా నాన్నగారు అప్పటి నుంచి ఊహదేశం, కానీ నేను చిరంజీవి గారు అభిమానిగా. సో నాకు టైం వీలు అవ్వట్లేదని నేను రాజమండ్రిలోనే వ్యాపారం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. వ్యాపారం చేసుకుంటూ అక్కడ వచ్చే దాంట్లో ఆల్మోస్ట్ 50% నేను ఖర్చు చేసి, అంటే ఇష్టమైన దానికంటే ఏది ఎక్కువ కాదు కదా అంతే. అంటే అందులోకి మా వైఫ్ కూడా బాగా సపోర్టివ్ అండి. బాగా ఇంకా ఫ్యామిలీ మొత్తం అభిమానులే కదా, అందుకే సపోర్ట్ లేదు మనం ఏం చేయలేము. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏమైనా చేయగలం. వాళ్ళు కూడా సపోర్ట్ అని కాదండి, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందండి చాలా సందర్భాల్లో. అంటే ఎందుకంటే అకేషన్స్, ఇప్పుడు మన రీసెంట్లీ గేమ్ చేంజర్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిందండి, మీరు చూసే ఉంటారు. ఆ ఈవెంట్ కోసం ఆల్మోస్ట్ కొబ్బరికాయ కొట్టి కానీ నుంచి ఇంటికి వెళ్ళింది లేదు, అక్కడే అంతే. అలాంటి టైంలో వాళ్ళ సపోర్ట్ లేదు, మనం ఏం చేయలేమండి. చాలా సపోర్ట్, ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత చేయగలుగుతున్నానండి. మొత్తం ఫ్యామిలీకే మీరు అభిమానులు కాబట్టి ఫ్యామిలీని మొత్తం ఆరాధిస్తారు మీరు. ఇంకా కంప్లీట్ అండి, ఇంకా చిరంజీవి మా ఇంట్లో తిరుగుతున్నారండి. రామ్ చరణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? చాలా సందర్భాలు కలిసానండి. ఏం మాట్లాడారు? రీసెంట్లీ గేమ్ చేంజర్ రిలీజ్ ముందు 2-3 సందర్భాలు కలిసే అవకాశం కలిగింది, టైం స్పెండ్ చేసే అవకాశం కలిగింది. ఆయన చూశాను, అమ్మో ఆయన పవన్ కళ్యాణ్ గారే అనుకుంటే ఒక అమ్మో చూడడానికి డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి, చాలా రాయల్ పర్సన్. అందరూ చెప్పేదే రాయల్టీకి పెట్టిన పేరు. కాకపోతే అందులో ఆయన కూడా ఒక అమ్మో నెక్స్ట్ లెవెల్ పర్సన్ అండి ఆయన కూడా. అంటే ఏం చూసారు, ఏం అబ్జర్వ్ చేశారు, మీకు ఏమనిపించింది? నా పర్సనల్ గా నాకు ఏమనిపించింది అంటే చెప్పాలంటే ఇంకో పవన్ కళ్యాణ్ అనిపించారండి. ఇంకో పవన్ కళ్యాణ్, ఆయన బయటికి రాలేదు, బయటకు వస్తే ఇంకో సంచలనం అండి ఆయన కూడా. అమ్మో చాలా అద్భుతమైన పర్సన్ అండి. ఏంటి ఏం క్వాలిటీస్ నచ్చాయి మీకు? ఆయన అంటే ఏదైనా సరే ఓపెన్ గా ఉంటారండి, ఏదైనా ఓపెన్ గానే మాట్లాడతారు. అదిగాక డిగ్నిఫైడ్గా ఉంటారు, అనవసరంగా అంటే లేనిది ఉన్నట్టు నటించడానికి ప్రయత్నించరు. చాలా క్వాలిటీ పర్సన్ అండి నా అబ్జర్వేషన్లో నేను చూసిన దాని ప్రకారం. అదిగాక మొన్న రీసెంట్గా క్లోజ్గా చూసిన తర్వాత నాకు అనిపించిందంటే ఒక ఒక ఆటం బాంబ్, ఎట్లా అంటే కళ్యాణ్ గారిని ఎలా అయితే మనం చూస్తున్నామో అలాంటి కెపాసిటీస్ ఉన్న పర్సన్ అండి అని నాకు ఫస్ట్ టైం మొన్న రీసెంట్గా చూసినప్పుడు అనిపించింది. అమ్మో ఈయన కూడా ఆషమాషి మనిషి కాదు, గ్యారంటీగా మన పౌరు గర్వం మన ఇది నిలబెట్టే పర్సన్ అనిపించింది సార్ మొన్న రీసెంట్గా చూసి. నాగబాబు గారు నాకు ఆయన శిష్యునే అండి నేను చెప్పాలంటే. నాకు చాలా సపోర్టివ్ అండి నాగేంద్ర బాబు గారు. చెప్పాలంటే ఈరోజు ఇంతలాగా నేను ముందుకెళ్తున్నా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారండి ఎప్పటికప్పుడు. అంటే అందరూ మనం ఏమనుకుంటామంటే చిరంజీవి గారు మెగాస్టారు, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారు, అంత పెద్ద వాళ్ళని ఎక్కువ ఊహించుకున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కానీ మాలాంటి వాళ్ళు ఇలా ముందుకెళ్తున్నాం అంటే కారణం కొన్నిదల నాగేంద్ర బాబు గారు అండి. ఆయన ప్రోత్సాహం అంతే ఇంత కాదు, అట్లా ప్రోత్సహించకపోతే మేము కూడా ముందుకు వెళ్ళలేమండి. నిజంగా ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఇంటర్వ్యూస్ ముఖ్యంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర బాబు గారు, మీ సపోర్ట్. ఇప్పుడు ఈ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రజలకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఏం చెప్తారు? 100% అండి. అంటే మీరు ఎప్పుడైనా సరే ఏపీ తెలంగాణ కాదు, మీరు ఎక్కడైనా ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక కావచ్చు, బ్లడ్ కావాలి అని ఎవరైనా నార్మల్ పర్సన్ కూడా ఫస్ట్ ఫోన్ చేసేది చిరంజీవి ఫ్యాన్కి అండి. మీరు అది కామన్ అయిపోయిందండి. ఇంకా బ్లడ్ క్యాంప్స్ అంటే ఇంకా చిరంజీవి బ్లడ్ కావాలి, ఇప్పుడు అర్జెంట్గా అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేసాం, అది రక్తం కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు అభిమాని. సుమారు ఒక 5 నుంచి 10 మందికి బ్లడ్ ఏర్పాటు చేస్తూ ఉంటాం మా చుట్టుపక్కల అంతా కూడా. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లో దిక్కుచోతని స్థితిలో ఉంటారండి. వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ స్టేజ్ లో ఉంటారండి. మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ ఒక్కొక్కరు పల్లెటూరు నుంచి ఫోన్ చేసి వాళ్ళ గ్రూప్ పేరు చెప్పడం కూడా రాదండి. ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అని చెప్పడం కూడా రాదమ్మా, ఓ అంటున్నారమ్మా, ఏదో గ్రూప్ అంటారమ్మా. ఎవరు పల్లెటూరు పాపం లేడీస్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఫోన్ చేసి, అలాంటి సందర్భాల్లో మేము వాళ్ళకి సహాయం చేసినప్పుడు అది అంతే ఇంత కాదు కదండి. అనేక సందర్భాల్లో అండి, ఒకటి కాదండి. నిజంగా ఆయన అభిమానులుగా మేము ఇలాగా ఈ మార్గంలో ఆయన తీసుకెళ్ళినందుకు నిజంగా చాలా అది గాడ్ గిఫ్టెడ్ అండి. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తున్నాం అంటే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదని నా ఫీలింగ్ అండి. ఖచ్చితంగా అలా ఎన్నో సుమారు ఇప్పటికి ఒక 30,000 మందికి మేము రక్తం ఇప్పించి ప్రాణాలు కాపాడాము అంటే అది ఆ క్రెడిట్ మాది కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి అండి. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ అందించారు, కరోనా టైంలో హెల్ప్ చేశారు. ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు ఈ అసోసియేషన్స్ త్రూ? ఇంకా అదే అండి, నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే వైద్య విద్య ఆ 2 ఇంపార్టెంట్ అండి ఎవరికి ఎక్కడైనా సరే, ఏ గవర్నమెంట్స్కి అయినా సరే. వైద్యానికి సంబంధించి ఏదైనా ఇప్పుడు హాస్పిటల్స్ కానీ ఇలాంటి చోట్ల బ్లడ్తో పాటు వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి అనేది సెంటర్ అండి, అక్కడ రాజమండ్రి కాకినాడ మా జిల్లాలో
ఈ రాజమండ్రి అనే ఊరు చుట్టుపక్కల ఎన్నో ఊర్లు ఉంటాయండి. రావులపాలెం ఉంటాయి, పోలవరం ఉంటుంది ఈ పక్కన, అలా ఎన్నో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉంటాయండి. అక్కడికి ఓన్లీ రాజమండ్రి వాళ్ళే రారండి, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. గబుక్కుని పడిపోయి ఉంటారు, ఎవరో ఏ చెట్టు మించో ఏ రైతో ఎవరో పడిపోయి ఉంటారు, గబగబా హాస్పిటల్కి తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే రాజమండ్రిలో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? నా ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే నేను అలాంటి వాళ్ళకి ఎవరైతే పాపం రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ఎవరు లేకుండా వచ్చే వాళ్ళకి సహాయం చేయాలనేది నా థాట్. ఎప్పటికైనా చేయాలని నా కోరిక అండి. అక్కడ ఉండి వాళ్ళకి ఒక చదువు లేని వాళ్ళు కూడా వస్తుంటారండి పాపం, వాళ్ళ వైఫ్కి చదువు రాదు, అలాంటి వాళ్ళు ఫామ్ ఫిల్ చేయాలన్నా అక్కడ దగ్గరుండి డాక్టర్ గారిని కనెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం కదా అనేది నా ఉద్దేశం అండి. అలా చేయాలనేది నా కోరిక అండి. భవిష్యత్తులో ఖచ్చితంగా చిరంజీవి గారి పేరుతో చిరంజీవి ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి చేయాలని నా కోరిక. మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. అన్నీ బాగున్నాయి, అభిమానులు ఇంతమంది అభిమానులు, కానీ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటారు? అంటే కాంపిటీషన్ కదండి. ఇప్పుడు మా హీరో రికార్డ్ అంటే మా హీరో ఆ కాంపిటీషన్ ఉంటుంది కదండి, అది కూడా ఉండాలండి. ఉండకుండా మరీ చెప్పకుండా బాగోదు కదండి. ఎప్పుడైనా ఇప్పుడు మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే ఎవరు గెలుస్తారని వాళ్ళు ఫీల్ అవ్వాలి, మనం ఫీల్ అయితేనే అట్లా ఉంటుంది. అట్లాగే ఏ హీరోకి ఆ కిక్ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. కాదు అంటే మీ ఫ్యాన్సే కొట్టుకుంటారు, హీరోలు బాగుంటారు కదా. కొట్టుకునే సందర్భాలు ఈ రోజుల్లో ఇప్పుడు లేవు, కొంచెం తగ్గినాయి. పాత రోజుల్లో 30 ఏళ్ళ క్రితం మా ఫాదర్ టైంలో గట్రా అయితే ప్యానలేసి పోస్టర్లు కొట్టుకోవడం ఇవన్నీ చాలా చేసేవారు. పాంప్లెట్ ఆ హీరో మీద ఈ హీరో పాంప్లెట్ వేసుకోవడం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అండి, అంతే తప్ప ఒక మీకు నెగిటివ్ ఏమైనా ఉంటే ట్విట్టర్లో ఉంటుందండి, అది మనం అంత కన్సిడర్ చేయక్కర్లేదు. జనరల్గా ఊర్లో అయితే హెల్దీ కాంపిటీషనే. మా సినిమా అంటే వేరే హీరో సినిమా ఏమైనా రికార్డ్ కొడితే మా హీరో కొట్టాలి అనేది మేము కోరుకోవడంలో తప్పులేదండి. అది అట్లాగే నడుస్తుంది తప్ప అంతకు మించి కొట్టుకునేంత పరిస్థితి అయితే లేదండి ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఏడిద బాబీ గారు. అంటే చిరంజీవి వీరాభిమానిగా ఎన్నో సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నారు. మీకు ఆ కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.